ఒక చిన్న డబ్బా ప్లాస్టిక్ అయినా స్టీల్దైనా మనం పక్కింట్లోకి ఇస్తే అది వచ్చేదాకా మనం విలువెల్లాడిపోతారే ఆడవాళ్ళందరికీ తెలిసే విషయం. అలాంటిది తరతరాలుగా వస్తున్న ఆస్తులని, మీ ఆస్తులని, మీ తాత ముత్తాతల ఆస్తులని ఎవడో ఒక అనామకుడు వచ్చి నేను అధికారంలో ఉన్నాను నాకు ఇచ్చేసేయండి ఒరిజినల్ కాపీస్ అంటే ఎలా నమ్ముతున్నారు? మీకు అసలు అర్థమవుతుందా? సొంత చెల్లికే ఆస్తిలో కొంచెం వాటా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని తరిమేసిన వాడు మీ ఆస్తి పత్రాలని పెట్టుకొని మిమ్మల్ని ఏదో ఉద్ధరించేస్తాడు అంటే ఎలా నమ్ముతున్నారు? ఎలా నమ్మాలనుకుంటున్నారు? మగవాళ్ళు కూడా ఒక 10 రూపాయలు ఎక్కడైనా పడిపోతే విలవిల్లాడిపోతారే, అయ్యో 10 రూపాయలు ఉంటే మా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుని ఉండొచ్చేమో, మా పిల్లలకి ఇచ్చి ఉండొచ్చేమో. అలాంటిది మీ ఆస్తులని మీ చేత్తో కాజేస్తున్నాడు. లీగల్గా ఆలోచించండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది పక్కా ఫ్రాడ్, పక్కా మోసం, లీగల్గా చేసే అతి పెద్ద దొంగతనం. దయచేసి ఈ ట్రాప్లో పడద్దండి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకి ముందు 5 సంవత్సరాల నుంచి వరుస పెట్టి ఎన్నో అబద్ధాలు చెప్పాడు. ఆ అబద్ధాలలో ఇది అతి పెద్ద అబద్ధం. ఈసారి ఈ అబద్ధానికి మీరు పడిపోతే జీవితాలే లేకుండా పోతాయి. తెలివిగా ఆలోచించండి. ఈసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోవద్దండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది పెద్ద ఫ్రాడ్, పెద్ద స్కామ్. మళ్ళీ చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు, మోసపు మాటలని నమ్మకండి.